హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం కొన్ని బ్రౌజర్ యొక్క షార్ట్ కట్స్ తెలుసుకుందాం అనమాట. సో అది క్రోమ్లో కానివ్వండి, బ్రేవ్లో కానివ్వండి, ఇంకా ఎనీ అదర్ బ్రౌజర్, ఫైర్ ఫాక్స్, ఎడ్జ్ అలాంటి ఎందులో అయినా వర్క్ చేస్తే ఇలాంటి షార్ట్ కట్స్ అనేది సో అన్నిటికీ కామన్గా ఉంటాయి షార్ట్ కట్స్ అనేది. సో అవి ఈ వీడియోలో నేను చెప్తాను కొన్ని. ఇవి మనకు డే టు డే లైఫ్లో చాలా అంటే చాలా యూస్ అయిపోద్ది గైస్. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఒక ట్యాబ్ మనకి క్లోజ్ చేయాలనుకుంటే మనం ఇక్కడికి వెళ్ళి ఇలా క్లోజ్ చేస్తాం కదా, ఈ ఎక్స్ బటన్ ప్రెస్ చేసి. సో అలా కాకుండా డైరెక్ట్ ఒక షార్ట్ కట్ ఉంటుంది అనమాట. సో దానికోసం కంట్రోల్ W ప్రెస్ చేస్తే అది క్లోజ్ అయిపోద్ది అనమాట ట్యాబ్. సో ఇప్పుడు మనం ట్యాబ్ అనేది క్లోజ్ అయిపోయింది. సో మళ్ళీ ఇంకోటి క్లోజ్ చేస్తాం. సో మళ్ళీ ట్యాబ్ క్లోజ్ అయిపోయింది. సో కంట్రోల్ W ప్రెస్ చేస్తే మనకి ట్యాబ్ అనేది సింపుల్గా క్లోజ్ అయిపోద్ది. సో ఇట్లా మనం ప్రెస్ చేస్తున్నాం. సో ఇది ప్రెస్ చేయొచ్చు. అయితే ఇలా మనం డిలీట్ చేస్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంటల్గా డిలీట్ అయిపోతే ఆ ట్యాబ్ని మళ్ళీ ఎలా రావాలి అనేసి నేను ఇంకో ట్రిక్ చెప్తాను, అంటే ఇంకో షార్ట్ కట్ అనమాట ఇది. సో దానికోసం Ctrl+Shift+T ప్రెస్ చేస్తే ఇప్పుడు చూడండి డిలీట్ చేసిన ట్యాబ్ వచ్చింది. సో మనం 2 చేసాం కదా, సో 2 టైమ్స్ ప్రెస్ చేస్తే 2 ఇంకోటి కూడా వచ్చింది. సో మళ్ళీ మనకి ఆ ట్యాబ్స్ అనేది వచ్చాయన్నమాట. Ctrl+Shift+T దీని యొక్క షార్ట్ కట్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఒక పేజ్ ఉంది. ఈ పేజ్లో మనము సపోజ్ ఇక్కడ ఒక లింక్ ఉంది, ఈ పేజ్లో లింక్ ఉంది. సో ఈ లింక్ ఓపెన్ చేయాలి అంటే మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇలా ఓపెన్ చేస్తాం కదా. సో అలా కాకుండా డైరెక్ట్ దీన్ని షిఫ్ట్ పట్టుకొని ప్రెస్ చేశారనుకోండి, ఆ డైరెక్ట్గా న్యూ విండోలో ఓపెన్ అయిపోద్ది అనమాట ఇలా. లేదు మీకు న్యూ విండోలో కాదు, జస్ట్ ఇక్కడ ట్యాబ్ లాగా ఇలా ఓపెన్ అవ్వాలి అంటే కనుక కంట్రోల్ ప్రెస్ చేసి ప్రెస్ చేయండి. సో మీకు ఇక్కడ ఓపెన్ అయిపోయింది అనమాట. అదేనా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇట్లా ఒక పేజ్ యొక్క ఎండ్కి వెళ్ళిపోవాలి అంటే కనుక మనం ఇలా స్క్రోల్ చేయొచ్చు మనకి కీబోర్డ్ ద్వారా, లేదా ఇలా మౌస్ ద్వారా ఇలా మౌస్ ద్వారా ఇలా స్క్రోల్ చేయొచ్చు. సో దానికి వచ్చేసి మనకి కీబోర్డ్ షార్ట్ కట్ ఏంటి అంటే Ctrl+N బటన్ అనమాట. సో మనకి Ctrl+N బటన్ ప్రెస్ చేస్తే లాస్ట్కి వెళ్ళిపోతాం అనమాట. సో Ctrl+N ప్రెస్ చేయగానే ఇలా అయిపోతుంది. నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసి మనకి ఇక్కడ పైన 3 డాట్స్ కనబడుతుంది కదా, ఇదిగోండి ఇది. సో ఇది వచ్చేసి దాన్ని మెనూ అంటారు అనమాట, నార్మల్గా మెనూ అది. సో ఆ మెనూ ఓపెన్ చేయడానికి Alt+F అనమాట. Alt+F కొడితే మనకి మెనూ అనేది ఓపెన్ అయిపోతుంది. సో అది ఇంకొక షార్ట్ కట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఈ పేజ్ని రిఫ్రెష్ చేయాలనుకుంటే ఇక్కడ రిఫ్రెష్ చేయాలి కదా. సో అలా రిఫ్రెష్ కాకుండా దానికి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+R అనమాట. చూడొచ్చు మనం Ctrl+R ప్రెస్ చేస్తే రిఫ్రెష్ అయిపోతుంది పేజ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి కదా. సో ఒక్కొక్కటి షిఫ్ట్ చేయాలి అనుకుంటే మనకి ఈ మౌస్ పట్టుకొని ఇక్కడికి వచ్చి ఇదంతా చేయడం బదులు మనకు ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలి అంటే Ctrl+Tab అనమాట. సో ఇలా మనకి ట్యాబ్ అనేది షిఫ్ట్ అయిపోతుంది Ctrl+Tab ప్రెస్ చేస్తూ ఉంటే. సో Ctrl+Tab అనేది ఏంటంటే మనకి వన్ డైరెక్షనల్ అనమాట. సో ఓన్లీ టాప్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ లాస్ట్కి రాగానే బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇలా కాకుండా ఇంకోటి ఉంది సేమ్ ఇదే ట్యాబ్స్ షిఫ్ట్ చేయడానికి మనకి పేజ్ అప్ అండ్ పేజ్ డౌన్ బటన్స్ యూస్ చేయొచ్చు. సో పేజ్ అప్ చేస్తూ ఉంటే మనకి బ్యాక్ వెళ్తుంది అనమాట. పేజ్ డౌన్ చేస్తూ ఉంటే పేజ్ డౌన్ చేస్తుంటే మనకి ఫ్రంట్ వెళ్తుంది అనమాట, ఫస్ట్లోకి వెళ్ళిపోద్ది. అయితే ఇది ఒకటే కాకుండా మనకి ఇక్కడ 3 ట్యాబ్స్ ఉన్నాయి కదా. సో ఈ 3 ట్యాబ్స్లో ఫస్ట్ ట్యాబ్ ఇది కదా. సో ఇప్పుడు నేను జస్ట్ Ctrl+1 ప్రెస్ చేస్తాను. సో ఓకే, నాకు ఇక్కడ వర్క్ అని వాడుతున్నాం కాబట్టి ఫస్ట్ అది. నెక్స్ట్ Ctrl+2 టైప్ చేస్తే సెకండ్ ట్యాబ్ ఓపెన్ అయిపోద్ది. Ctrl+3 టైప్ చేస్తే థర్డ్ ట్యాబ్, Ctrl+4 ట్యాప్ చేస్తే ఫోర్త్ ట్యాబ్. ఇప్పుడు నేను సెకండ్ ట్యాబ్కి షిఫ్ట్ అవ్వాలంటే డైరెక్ట్ Ctrl+2 ప్రెస్ చేయొచ్చు. మళ్ళీ ఫోర్త్ ట్యాబ్కి షిఫ్ట్ అవ్వాలంటే Ctrl+4 ప్రెస్ చేయొచ్చు. సో ఇది ఇంకొక షార్ట్ కట్ అనమాట. సో ఇందులో మనకి ట్యాబ్స్ షిఫ్ట్ చేయడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. Ctrl+Tab, Ctrl+Page+Up, పేజ్ డౌన్ ప్లస్ Ctrl+1, 2, 3 బటన్స్ అనమాట. నెక్స్ట్ గైస్, మీరు ఇప్పుడు సపోజ్ ఏదైనా ఆన్సర్ ఎత్తుకున్నారు అనుకోండి గూగుల్లో, మీకు రిలేటెడ్ కావాలి. సో ఈ పేజ్లో మీరు సింపుల్గా సెర్చ్ చేయాలి అంటే కనుక ఈ పేజ్లో ఒక వర్డ్ కావాలి మనకి, ఆ వర్డ్ గురించి సెర్చ్ చేయాలన్నప్పుడు జస్ట్
కంట్రోల్ ఎఫ్ టైప్ చేస్తే ఇక్కడ మనకు బాక్స్ ఓపెన్ అయిపోతుంది. సో ఈ బాక్స్లో మనం టైప్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నాకు ఓఎఫ్ ఆఫ్ కావాలి. సో ఆఫ్ అనేది మనకి ఇందులో 113 వర్డ్స్ ఉన్నాయి ఈ పేజ్లో. సో ఒక్కొక్కటి ఇలా షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట, మనకి ఏ వర్డ్స్ కావాలి అనేది. సో ఇక్కడ మనకి హైలైట్ అయిపోతుంది ఒక్కొక్కటి. ఇదొకటి మనకి వర్డ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి F11 బటన్ అనమాట. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే కొన్నిట్లలో F11, ఒకవేళ మీకు F11 వర్క్ చేయకపోతే F11 అనమాట. ఇది దేనికంటే ఫుల్ స్క్రీన్ చేయడానికి అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను. F11. సో మనకి పైన ట్యాబ్స్ అంతా పోయి మనకి ఇలా ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది అనమాట. ఆ ఒక్క విండో అనేది, ఆ ట్యాబ్ అనేది, క్రోమ్ ట్యాబ్ అనేది ఇలా మనకి ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేస్తుంది. సో ఇది జస్ట్ మళ్ళీ మనకి బ్యాక్ రావాలంటే సేమ్ మళ్ళీ Fn అండ్ F11 ప్రెస్ చేయాలి, నార్మల్ అయిపోద్ది. సో నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసి మనకి టెక్స్ట్ సెలెక్షన్ అనమాట. సో నార్మల్గా మనం ఇలా టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటూ ఇలా మనం ట్రాక్ చేస్తాం కదా. సో ఇలా కాకుండా జస్ట్ మీరు అక్కడ ఒక్కసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక షిఫ్ట్ పట్టుకొని ఇలా మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. యారో మార్క్స్ యూజ్ చేస్తూ, యారో కీస్ యూజ్ చేస్తూ. ఇప్పుడు నేను లెఫ్ట్ యారో కీ ప్లస్ షిఫ్ట్ ప్రెస్ చేస్తున్నాం కాబట్టి ఇలా వెనకాలకు వస్తుంది. రైట్ ప్రెస్ చేస్తూ ఉంటే ఇలా మనకి ఫార్వర్డ్ వెళ్తూ ఉంటుంది. మీకు మొత్తం కింద లైన్స్ కావాలని, ఒక్కొక్క లైన్ చేంజ్ అవ్వాలి అంటే కనుక లైన్స్ బటన్స్ కూడా ప్రెస్ చేయొచ్చు. సో ఇది ఒకటి షార్ట్ కట్ అనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఆల్ట్ ప్లస్ లెఫ్ట్, ఇదిగోండి గైస్, ఇక్కడ మనకి ప్రీవియస్ బటన్స్ ఉన్నాయి కదా మనకి నెక్స్ట్ ప్రీవియస్కి వెళ్ళడానికి. సో వీటిలో ఒక షార్ట్ కట్ ఏంటంటే మనకి ప్రీవియస్ ఆల్ట్ పట్టేసుకొని లెఫ్ట్ యారో రైట్ యారో ప్రెస్ చేస్తూ ఉంటే కూడా మనకి ఇలా ఇది మనకి ఆల్ట్ లెఫ్ట్ యారో ఏమో బ్యాక్ బటన్ లాగా, ఆల్ట్ రైట్ యారో ఏమో మనకి నెక్స్ట్ లాగా యూజ్ అవుతుంది అనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి Ctrl+0 అనమాట. సో ఇది దేనికి అంటే మనకి ఇప్పుడు మీకు అందరికి తెలుసు, ప్లస్ బటన్ ప్రెస్ చేస్తే ఇలా మనకి జూమ్ అయిద్ది అనేసి, మైనస్ ప్రెస్ చేస్తే మళ్ళీ ఇలా వస్తుంది. సో దీన్ని ఫిట్ చేయడానికి అంటే డిఫాల్ట్కి తేవడానికి Ctrl+0 ప్రెస్ చేయాలన్నమాట. సో దట్ అది మనకి 100%కి తీసుకొస్తుంది. ఇప్పుడు నేను 200లో ఉన్నాను. సో Ctrl+0 ప్రెస్ చేయగానే 100కి వచ్చేస్తాను. సో ఇలాగే మనకి జూమ్ అవుట్ చేశాక కూడా Ctrl+0 ప్రెస్ చేస్తే 100%కి వస్తుంది అనమాట. సో ఇది ఇంకొక షార్ట్ కట్ అనమాట. నెక్స్ట్ మీకు బుక్ మార్క్స్ బార్ ఎంతమందికి తెలుసు నాకు తెలీదు. నార్మల్గా నేను కూడా ఈ ప్రొఫైల్లో నేను యూజ్ చేయట్లేను బుక్ మార్క్ బార్. సో అది నేను జస్ట్ చూపిస్తాను ఒకసారి. Ctrl+Shift+B ప్రెస్ చేస్తే ఇక్కడ ఇదిగోండి ఈ బార్ వచ్చింది కదా ఇక్కడ ఎక్స్ట్రా, దీన్ని బుక్ మార్క్ బార్ అంటారు. సో ఇక్కడైతే మనం ఏ బుక్ మార్క్స్ పెట్టుకున్నామో అవన్నీ వస్తాయి అనమాట. ఐ విల్ జస్ట్ షో వెయిట్. సో ఇక్కడ కూడా లేదు, అవి ఏది వాడుతున్నాం కాబట్టి లేదు. సో మనకి ఇక్కడ ఏ బుక్ మార్క్స్ ఉన్నాయో అవన్నీ వస్తాయి. సో అది మనకు కనపడాలి అంటే Ctrl+Shift+B ప్రెస్ చేయాలి. మళ్ళీ హైడ్ అవ్వాలంటే Ctrl+Shift+B ప్రెస్ చేయాలి ఇలాగా. ఫ్రెండ్స్ నేను నార్మల్ షార్ట్ కట్స్ చెప్పట్లేదు. Ctrl+Shift+N, Ctrl+N, Ctrl+T అలాంటివి అయితే నేను చెప్పట్లేను. నెక్స్ట్ వచ్చేసి బుక్ మార్క్స్ మేనేజర్ అనమాట. బుక్ మార్క్స్ మేనేజర్ కొట్టడానికి మనకి Ctrl+Shift+O ప్రెస్ చేస్తే బుక్ మార్క్స్ యొక్క మేనేజర్ వస్తుంది. సో నాకు ఇక్కడ ఒక్కటే బుక్ మార్క్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఒకటి కనబడుతుంది. ఇలా కూడా మనం ఇక్కడ నుంచి బుక్ మార్క్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. సో మీకైతే ఈ షార్ట్ కట్స్ అనేది హెల్ప్ అయింది అనుకుంటున్నాను గైస్. ఒకవేళ మీకు ఇది హెల్ప్ అయితే మన ఛానల్ని లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే